భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు, మేము గత కొన్ని సంవత్సరాలుగా చీనీ పంట మీద ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయ్యా, కనీసం చీనీకాయలు ఫస్ట్ క్వాలిటీ 40,000, సెకండ్ క్వాలిటీ 35,000, థర్డ్ క్వాలిటీ 30,000, షూట్ లేకుండా, కమిషన్ లేకుండా. కమిషన్ కూడా మేము ఏం చెప్తున్నాం, వ్యాపారస్తులతో తీసుకోండి, 10% తీసుకోండి. కానీ ఏ ప్రభుత్వం కూడా దీనికి ముందుకు రావడం లేదు. ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 68లో బియ్యం 100 రూపాయలు, జీతం 100 రూపాయలు, సామాన్యుని జీతం. మరి బియ్యం ఈ పొద్దు 4,000 లోపల ఉన్నాయి. మరి జీతం ఏమో 1,00,000 రూపాయలు దాటిపోయా. వాళ్ళేమో 8 గంటలు పని చేస్తారు, మేము 24 గంటలు పని చేయాల్సిందే రైతులు. కాబట్టి ఆలోచన చేయండి, ఎందుకు ఇంత వ్యత్యాసం? 2% ఉండే వాళ్ళకి అంతా ఇచ్చుకుంటూ పోతే మా 65% ఉండే మా గతి ఏంటి? మీరు ఈ విధంగా గిట్టుబాటు ధరలు ఇవ్వకనే సుమారుగా భారతదేశం మొత్తం మీద 6 లక్షల మంది పైన చనిపోయినారు. ఈరోజు కూడా చనిపోతూనే ఉన్నారు. ఒక పక్కమో అనంతపురం జిల్లా ఎడారిగా మారుతూ ఉంది. నీళ్ళులే ఒక పంటకు కూడా. మాకు 85 వరకు చూసుకుంటే 2 పంటలకు నీళ్ళు వచ్చేటివి. మరి ఈ పొద్దు ఒక పంట కూడా నీళ్ళు లేవు, వర్షాలు లేవు. ఏంటి మా పరిస్థితి? ఏం మా దౌర్భాగ్యం? రైతులుగా పుట్టడమే మా దౌర్భాగ్యమా? ఆలోచన చేయండి. రైతు కష్టపడి పంట పండికపోతే దేశం నిలబడదు. ఒక్క సంవత్సరం రైతులు స్ట్రైక్ చేసినారంటే నీ దేశానికి 1,00,000 రూపాయలు కూడా రాదు. ఈ పొద్దు కనీసం అంటే 100 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది. ఎవరి నుంచి వస్తూ ఉంది? రైతు నుంచే. ట్రాన్స్పోర్ట్ నడవాలంటే రైతు, ఫ్యాక్టరీలు నడవాలంటే రైతు, మాల్స్ అన్నీ నడవాలంటే రైతు, దేశంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ బ్రతకాలంటే రైతు. ప్రతి ఒక్కరు ఈరోజు మనం భోజనం చేస్తున్నామంటే కేవలం రైతు నుంచే. ఉదయం కాఫీ తాగాలంటే రైతు, నువ్వు టిఫిన్ తినాలంటే రైతు, భోజనం చేయాలంటే రైతు, మంచి చొక్కా వేసుకోవాలంటే రైతు, పట్టు పరుపు మీద పండుకోవాలంటే రైతు. రైతు మాత్రం మీకు గుర్తుకురారు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్తున్నాం. రైతులు ఒక్క సంవత్సరం స్ట్రైక్ చేశారంటే దేశం నడవదు. ఆలోచన చేసి ప్రతి పంట కూడా క్యాల్కులేషన్ వేసి రూపాయి రైతు పెట్టుబడి పెట్టినప్పుడు కనీసం 3 రూపాయలు ఇస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఆ ప్రకారంగా ఏ పంట అయినా సరే కొంతవరకు ఒక 10% పంటలకి ఏమైనా గిట్టుబాటు జరుగుతుందేమో, కానీ మిగతా 90% పంటలకు గిట్టుబాటు ధర లేదు. మరి అదేవిధంగా 30 రకాల జ్యూసులు తయారు చేస్తున్నారని చెప్పి ఈరోజే నేను కనుక్కున్నాను. మళ్ళీ మన చీనీ పంటకు రేటు పెరగాలంటే ఆ 30 రకాలు పానీయాలు తీసేసి మనము టమాటాని కానీ రేట్ లేదు. దీన్ని టమాటా జ్యూసు, చీనీకాయల జ్యూస్ తయారు చేస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతుకి 50,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి కోకా కోలాలు, ఆ కోలాలు, ఈ కోలాలు తీసేసి 30 రకాలు ఈ దేశంలో పనికిరాని పానీయాలన్నీ తయారు చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిది చీనీకాయల రసం, టమాటా రసం జ్యూసు ఆరోగ్యానికి మంచిది. మరి మేము ఈ విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ 30 ఫ్యాక్టరీల్లోనూ చీనీకాయల రసము అంటే జ్యూసు, టమాటా జ్యూస్ తయారు చేస్తే రైతులు బాగుపడతారు, మన దేశంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే లేనిపోని పానీయాలు తాగి లేనిపోని రోగాలు తెచ్చుకొని చచ్చిపోతున్నారు కొంతమంది ప్రజలు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఏ పంట కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఇకనైనా కూడా మీరు ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలి. రైతులందరినీ సమాయత్తం చేసి మీరు ఒక్క సంవత్సరం మీద రైతులు పంట పండికపోతే అసలు దేశం నడవదు. ఆలోచన చేయండి రాజకీయ నాయకులారా. ఎవరి నుంచి డబ్బు సంక్రమిస్తూ ఉంది దేశానికి? కేవలం రైతు కష్టపడి పంట పండిస్తేనే లక్షల కోట్ల రూపాయలు దేశానికి రెవెన్యూ వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ భోంచేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
రైతుల తరఫున తర్వాత ప్రజల తరఫున అయితేనేమి మా అధ్యక్షులు కమిటీ సభ్యులు మరి ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, 30 రకాల పానీయాలు తయారు చేస్తున్నారు భారతదేశంలో. వాటి బదులు చీనీకాయలతో పానీయాలు తయారు చేసేసి జ్యూస్ చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు, 65% ఉండే రైతాంగం బాగుపడుతుంది. మరి అదే విధంగా టమాటాలు గిట్టుబాటు ధర లేక బజార్లో పారేసిపోతున్నారు. ఆ టమాటా జ్యూస్ చేసినా కూడా ఈ రెండు చేస్తే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు, ప్రజల ఆరోగ్యం కూడా 140 కోట్ల ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ లేనిపోని ఇవన్నీ పానీయాల బదులు ఈ చీనీకాయలు జ్యూసు ప్లస్ టమాటా జ్యూసు ప్రజలకు అందిస్తే ప్రజలు బాగుపడతారు, రైతాంగం కూడా బాగుపడుతుంది. మరొక్కసారి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లో అధ్యక్షులు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.